రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. ఐపీఎస్ సీజన్లో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య టికెట్స్ విషయంలో వివాదం. ఐపీఎల్ టికెట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుని హెచ్సీఏ కార్యవర్గాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్. వ్యాపారవేత్తలకు హెచ్సీఏ అధ్యక్ష పదవి ఇవ్వడానికి తీవ్రంగా ఖండిస్తున్న డివైఎఫ్ఐ. సిఐడి విచారణలో హెచ్సీఏ అధ్యక్షుడు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఈఓని హెచ్సీఏ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఎన్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును శిక్షించాలి. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఎన్సీఏ ప్రెసిడెంట్ తో సహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను అవినీతి అక్రమాలకు పాల్పడ్డ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను శిక్షించాలి. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎన్సీఏ సభ్యులను జగన్మోహన్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలి. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును శిక్షించాలి. ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డును ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డును కఠినంగా శిక్షించాలి. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ హెచ్సీఏ ప్యానెల్ సభ్యులను కఠినంగా శిక్షించాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యానెల్ సభ్యులను బర్తరఫ్ చేయాలి. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావుని ప్యానెల్ సభ్యులను వెంటనే ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డును వెంటనే బర్తరఫ్ చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలి. జగన్మోహన్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలి. హెచ్సీఏ ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావును వెంటనే ప్యానెల్ సభ్యులను శిక్షించాలి. కఠినంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ బోర్డు సభ్యులను అవినీతి అక్రమాలకు పాల్పడ్డ హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును బర్తరఫ్ చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ హెచ్సీఏ ప్యానెల్ సభ్యులను వెంటనే బర్తరఫ్ చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును వెంటనే ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డును మ్యాచ్లు జరిగేటప్పుడు ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరుగుతుంది. హైదరాబాద్ పరుగు తీస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐగా చెప్తుంది. జగన్మోహన్ రావు ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన స్కూల్స్ ఉన్నాయి, అలాగే చాలా బిజినెస్ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఎట్లా ప్రెసిడెంట్ గా పెడతారని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులను కూడా తక్షణమే ప్రక్షాళన చేయాలి. ఎవరైతే న్యాయంగా మన క్రికెట్ కోసం లేకపోతే క్రీడా అభివృద్ధి కోసం ఎవరైతే ఉన్నారో వారిని కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది. ఎప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ అవినీతిలో బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి. దేశంలో ఏ క్రికెట్ బోర్డు కానీ ఇలాంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే అవినీతి అక్రమాలు అవుతున్నాయి. వరుసగా జరుగుతుంటే కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో పాలక వర్గాలు కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. తక్షణమే మంత్రి గారు వాకటి శ్రీహరి గారు మీరు జోక్యం చేసుకొని ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి బోర్డు సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని కఠినంగా శిక్షించేటట్టు బర్తరఫ్ చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారులను తయారు చేసేటువంటి విధంగా చూడాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి కేవలం టికెట్లు అమ్ముకోవడం, కుంభకోణాలు చేయడం, అక్రమంగా డబ్బులు సంపాదించేటువంటి విధంగా ఈరోజు అవినీతి అక్రమాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా ఉంది. కాబట్టి పూర్తిగా ప్రక్షాళన జరిపి బోర్డును కూడా పూర్తిగా చేంజ్ చేసి న్యాయంగా దీని విచారణ జరిపించి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను బలోపేతం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేపు భవిష్యత్తులో డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం.